శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయకుడికి సమర్పించే ఏకవింశతి పత్రాలలో 18వ పత్రం సిమీపత్రం. విభవక్త్రాయ నమః సిమీపత్రం సమర్పయామి అంటాం. దీన్ని తెలుగులో జమ్మి అనడం ఉంది. దీనికి వైజ్ఞానిక నామం ప్రోసిపిస్ స్పెసిగెరా. ఇది దక్షిణ దేశంలో చాలా తక్కువ కనపడేటటువంటి చెట్టు. ఉత్తర దేశంలో బాగా కనపడుతుంది. ఇది అగ్నితత్వం కలిగినటువంటిదని చెప్తారు. చాలా పవిత్రమైనటువంటి చెట్టుగా భావిస్తారు. దానిని పవిత్రంగా ఉంచాలి గనక దేవాలయాల్లోనే నాటటం, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేది కనపడుతూ ఉంటుంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని దానికి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఇది ఎన్నో రకాలుగా మనకి ఔషధాలలో ఉపయోగపడుతూ ఉంటుంది. వీర్య వృద్ధి కలిగిస్తుంది. అన్నిటికన్నా చాలా ప్రధానమైనటువంటిది. ఇంకా దీనిలో ఉన్న విశిష్టత ఏమిటంటే దీని ఆకులని తరచుగా సేవించేవారు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుతారు అని చెప్తారు. చర్మ వ్యాధులను పోగొడుతుంది, జలుబును తగ్గిస్తుంది. ఇట్లాంటి సామాన్య లక్షణాలు ఎన్నో ఉండగా, అంతేకాకుండా అక్కరలేనటువంటి రోమాలను నివారించగలిగినటువంటి లక్షణం ఈ జమ్మి ఆకులకి ఉన్నది అన్నారు. అందుకే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తూ దీనికి ప్రదక్షిణలు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇది జమ్మి చెట్టు, జమ్మి ఆకులు. తప్పనిసరిగా వీటిని సేకరించి వినాయకుడికి అర్పించవలసిన అవసరం ఉంది.